భద్రాచలంలో ఏదైతే 6 అంతస్తుల భవనం కుప్పకూలిందో దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇద్దరు కాదు నలుగురు కూలీలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి, తాజా పరిస్థితి ఏంటి, ప్రతినిధి రవి అందిస్తారు వివరాలు. రవి. విజయ చంద్రిక, భద్రాచలంలో అక్రమంగా నిర్మాణం చేసి పేకమేడలా కూలిన శ్రీపతి పీఠం బిల్డింగ్ వద్ద ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, వారిని రెస్క్యూ చేసింది కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున పెద్ద జేసీబీ వాహనాలతో కూడా ఆ శిథిలాలను కూడా తొలగించే పని చేస్తున్నారు. నిన్న అక్కడ యజమాని చెప్పిన ప్రకారం 2 మేస్త్రీలు ఉన్నట్టుగా చెబుతున్నారు. 2 మేస్త్రీలతో పాటు మరో కూలీ ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రాత్రి ఒక వ్యక్తిని, కామేష్ అనే వ్యక్తిని రెస్క్యూ చేశారు. కానీ ఊపిరితో ఉన్న కామేష్ హాస్పిటల్లోనే తీసుకెళ్లగనట్లు మృతి చెందిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరో మేస్త్రి ఉపేందర్తో పాటు ఒక కూలీగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందిస్తుంది. వీళ్ళు చెప్పారు యజమాని ప్రకారం. స్థానికులు మాత్రం 2 మేస్త్రీలతో పాటు మరో 4 కూలీలు కూడా ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మృతుల బంధువులు ఇక్కడ పలు చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సహాయ చర్యలకు సంబంధించి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున రెస్క్యూ చేస్తున్నారు. బిల్డింగ్ చాలా నాణ్యత లేకపోవడం వల్ల సహాయ చర్యలు చాలా వేగంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం కల్లా కూడా శిథిలాల తొలగింపు కార్యక్రమం అనేది కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు లోకల్ పోలీస్, పంచాయతీ మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అయితే కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పీఠాన్ని నిర్మించిన శ్రీపతి శ్రీనివాస్, ఇతను మౌలానా, అసలు పేరు మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్ ఎవరు, అతను పీఠాధిపతికి ఎలా ఉన్నారు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో పలు పీఠాల్లో ఇతనికి లావాదేవీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున నిధులు కూడా ఇతను ట్రాన్సాక్షన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పలు ఆరోపణలు, వివాదాలకు ఈ మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్ కీలకంగా మారారు. ప్రస్తుతం ఈ పీఠం వద్దకి తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు కూడా తరచుగా ఇక్కడికి వస్తారని కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శ్రీపతి శ్రీనివాస్ అలియాస్ చూసుకుంటే మౌలానాగా ఉన్న వ్యక్తి శ్రీపతి శ్రీనివాస్కి ఎలా మారారు, పీఠాలు ఎలా నిర్మాణం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది అక్రమ భవనంపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు మనతో ఉన్నారు. కొంతమంది ప్రజాపంద పార్టీకి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ అక్రమ నిర్మాణం గురించి మీరు పంచాయతీ వారికి ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఏం జరిగింది? గతంలో 6 months బ్యాక్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. గుడి పేరుతోనే, భక్తి పేరుతోనటువంటి జరుగుతున్నటువంటి ఈ ట్రస్ట్ ఏదైతుందో అసలు ఎందుకు కడుతూ ఉన్నారు, ఎవరికి ఉపయోగం కడుతూ ఉన్నారు, భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలని అరికట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ లోకల్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఈవోకి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇదే బిల్డింగ్ మీద 120 కంప్లైంట్లు చేసినప్పుడు కూడా కనీసం మేము మాత్రం నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దాని ఫలితంగానే ఇక్కడ ఈరోజు ఐటీడీఏ పీఓ కానీ ఇట్లా అనుకుంటే గ్రామ పంచాయతీ ఈవో కానీ సంబంధించిన దాంట్లో ఇక్కడ కనీసం పట్టించుకోకుండా, లేదనుకుంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ బెదిరింపులకు గురి చేయడం మాత్రం చేసినప్పుడు చేసి ఈరోజు ఆ 6 అంతస్తుల బిల్డింగ్ని, నాణ్యత లేకున్నటువంటి బిల్డింగ్ని చిన్న కనీసం పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లనే ఈరోజు 4 చనిపోవడానికి కారకులైనటువంటి గ్రామ పంచాయతీ ఈవో. తర్వాత దాంతోపాటు ఇక్కడ గతంలో కూడా భద్రాచలం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా, ఏజెన్సీలో చట్టాలు ఉన్నప్పుడు కూడా ఏజెన్సీ చట్టాలను కూడా పక్కలో పెట్టేశారు. కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన గతంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ వచ్చేసి ఈరోజు పూజ ముసుగులో, అంటే దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను అరికట్టుకోకుండా ఎవరు మాట్లాడితే, ఎవరు ప్రశ్నిస్తే వారి మీద నీ కులం ఏంటి, నీవేంటి అసలు అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యం కానీ, అట్లాగే దానికి సపోర్ట్గా కన్వీటింగ్ చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఈవో కానీ కనీసం పట్టించుకున్న ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ఇక్కడ ఒక సంచలన విషయం, ఇతను మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్, ఇతను ఒక బ్రాహ్మణుడిగా కన్వర్ట్ అయ్యి ఒక పీఠం పేరుతో చేస్తున్న దందా అని చెబుతున్నారు. 100 కోట్ల వ్యవహారాలకు సంబంధించిన చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఈ వ్యవహారాలు జరిగినాయని చెబుతున్నారు. మరొక వ్యక్తి ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు అడుగుదాం. ఈ ఘటనపై మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ ప్రభుత్వం పైన ఈ ఏరియా పూర్తిగా 5th షెడ్యూల్ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ విషయంలో కూడా గిరిజనులకి హక్కులు కలిగి ఉన్నాయి. ఇటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో బహుళ అంతస్తులు, అక్రమ బహుళ అంతస్తులు చూడొచ్చు. విజయచంద్రిక, మొత్తంగా చూస్తే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అక్రమ నిర్మాణాల పేరుతో భక్తి ముసుగులో జరిగిన వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదంతో అంచివేయాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ రవి. అయితే 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రమాదంపై భద్రాచలం పంచాయతీ అధికారులు యజమానులను ముందే హెచ్చరించారు. అయితే వాటిని లెక్క చేయకుండా నిర్మాణం చేయడంతోనే ఈ దారుణం జరిగింది. ఎన్ని స్టేట్ పర్మిషన్ ఉంటే తెలుసు అసలు అలాగే కూడా పని చేస్తావా నువ్వు? నిన్ను వార్నింగ్ సరిపోద్ది అసలు జైల్లో.
ఏమా అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా నీ స్టేర్లు వస్తుందా? ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్ళు ఒకటి వేసుకుంటాడు ఎవడన్నా. అన్ని స్టేర్లు కట్టరా ఎవడన్నా? దానికి ఎంత పునాది ఉంది, ఏముంది, దానికి ఉందా పద్ధతి ఉందా? ఎవరైనా పని చేసుకునేటప్పుడు ఎవరైనా చేసుకోవాలి ఉందని చెప్పి కడతారమ్మా. ఎవరో ఉంది అసలు కూలగొట్టండి, మొత్తం 3 స్టేర్లు కూలగొట్టండి. అమ్మ కట్టాడు కడతారా ఎవడన్నా? దానికి పిల్లల కెపాసిటీ ఏంది? ఇప్పుడు మీరైనా వర్క్ చేసేటప్పుడు అది ఉందా లేదా అనేది అడుగుతా తెలుసుకోవాలి కదా. ఏదైనా కట్టేటప్పుడు ఏదైనా ఒక పద్ధతి అడగాల. అన్ని స్టేర్లు ఎత్తరండి, అడగకుండా పెట్టకుండా. నేతే కంప్లైంట్ ఎంతమంది తలకాయ నొప్పి అందరు కంప్లైంట్. ఎవరు పక్క అమ్మటోళ్ళు లేరా? ఎవరు చేయరు? ఉన్నారు. మీరు పని అయితే చేయబాకండి. మీరు కాగితం తీసుకుని ఆఫీస్కి రండి. పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా, నేను మామూలు కాదు, కాల్ చేతులు కట్టేసి